ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యే మట్ట రామమయ్య కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. తను తండ్రి తాతల సంపదనతో గంగారం గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేలా మధుమోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఊరు మొత్తంలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రారంభోత్సవానికి తీసుకొచ్చారు. అదేవిధంగా బస్ షెల్టర్ కావచ్చు, ఆయన చేసేటటువంటి ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటే ప్రభుత్వంకి వెళ్ళి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతాను. ఆ గ్రామానికి మా తాతగారు ఇచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ వారసత్వం నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ హాల్స్ అన్ని కులాలకు సంబంధించి ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు, వడ్డర్లు ఎక్కువ మంది ఉంటారు, బీసీలు ఎక్కువ మంది ఉంటారు. అన్ని కులాలని కలుపుకొని పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు మీరు సర్పంచ్కి ఎన్నుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు మీ మధ్యలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోడి పందాలు ఆడాలంటే ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, ఇసుక తోలాలంటే ఆంధ్ర నుంచి తోలాలి. నిబద్ధతతో ఉంటే సంపద వస్తుంది, సంపద వస్తే సహాయం చేయొచ్చు, సహాయం చేస్తే సంతోషం వస్తుంది. మానవ బతుకు ఎందుకు సంతోషం ఉండేదానికే కదా. కాబట్టి మనం మంచి అలవాట్లతోటి మంచి పద్ధతులతో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తే డివైడర్ ఎక్కడుంది అంటే సత్తుపల్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ సత్తుపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు. అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరూ ఎమ్మెల్యేలు కట్టుకునేవాడు. అంటే రహదారు చూసినా మనమే ఉన్నాం, ఇరిగేషన్ లో మనమే ఉన్నాం, తాడి పంటల్లో మనమే ఉన్నాం, సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం, సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం.